హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి ఈ గన్నవరం దాటి తేలపల్లి దగ్గరలో అంబాబ్ అనే ఊర్లో అయితే మన వర్క్ అయితే చేస్తున్నామండి. నువ్వుడు నామినేషన్ టేక్ ఫ్రేమింగ్ చేసాము, చేసి ఫిక్సింగ్ కూడా చేసి డోర్లు కటింగ్లు అన్నీ చేసామండి. అయితే ఇంకా మనం ఈరోజు ఏంటంటే డోర్లు కటింగ్ చేసిన వాటికి ఇంచెస్ కట్టాలి. ఇంచెస్ కట్టుకొని మనం డోర్లు ఫిక్సింగ్ చేసి అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని అన్నీ మనం తీసి పక్కన పెడితే పాలిష్ చేసిన తర్వాత అప్పుడు ఫిక్సింగ్ అయితే చేయాలి. ఇక నిన్న అయితే వర్క్కి రాలేదు కదండి, నిన్న అంతా బండి బాగా చేయించుకున్నా. ఇక బండి అయితే మొత్తం 4500 అయిపోయిందండి బండికి మొత్తం. ఏదైనా సరే కంప్లీట్గా మొత్తం అంతా ఇంజిన్ కెచ్ పేర్లు కానీ కెచ్ కేబుల్ కానీ ఇక ఈ సేఫ్టీ రాడ్ కానీ ఇక ఇంజిన్ ఆయిల్ కానీ బ్రేక్ షూలు కానీ ఇక సైడ్ మిర్రర్ ఒకటి, ఇక ఈ సైడ్ స్టాండ్ ఒకటి కొత్తది. ఇంకేంటంటే మనకి బ్యాలెన్స్ ఈ షీట్ పని ఉంది. ఈ షీట్ అని ఇది వేపిస్తే ఇది ఒక 500 అవుతుంది నాదేసి. ఏదైనా ఓవరాల్గా 5000 అయినట్టు. ఇంకా రెండు ఏం చేసుకుంటే బండికి ఇక ఈరోజు అంతా నిన్నంతా దీని పని మీదే సరిపోయింది నాకు. బండి పని మీద తిరగడం, వెళ్ళి సామాన్లు కొనుక్కు రావడం ఇదంతా సరిపోయింది అనమాట. ఇక ఈరోజు అయితే ఇంక నేను మా బామ్మద్ది అలాగే మా తమ్ముడు ముగ్గురు అయితే వచ్చాం మన వర్క్కి. ఇక ఇప్పుడు డోర్లన్నీ మొన్న కట్ చేసాం కదండి, ఇంకా ఈరోజు అయితే ఇంచెస్ అన్నీ కట్టేసుకోవాలి మనం. అయితే డోర్ కటింగ్లు అన్నీ చేసామండి మొత్తం. అయితే వీటికి మనం బొందులు అయితే తీసుకొచ్చాం ఇంచెస్. కత్తి కాసు కూడా కట్టేసాను. ఆ ఇంచెస్లన్నీ డోర్లన్నిటికి మనం అన్నీ కట్టేయాలి. కట్టేసిన తర్వాత అప్పుడు మనం డోర్లు ఫిక్సింగ్ అయితే చేసుకుంటాం. అన్నీ ఫిక్సింగ్ చేసుకొని అన్నీ సరిపోయిన లేదు కరెక్ట్గా బాటిల్ అన్నీ గీసుకొని అప్పుడు మనం పాలిష్ వేయించిన తర్వాత డోర్లు ఫిక్సింగ్ అనేది చేస్తాం అనమాట. ఈరోజు అంతా ఈ బొందులు కట్టుకోవడం మ్యాక్సిమం బొందులు కట్టేసిన తర్వాత అప్పుడు ఫిక్సింగ్ అయితే చేస్తామండి. ఇంకా మనం ఇలాగైతే ఇంచెస్ అయితే ఇలాగ మేము గాలి తీస్తామండి. గాలి తీసి మనం ఇంచెస్ కట్టుకోవాలి. కానీ మనం ఈ ఇంచెస్ మనకి లైఫ్ అనేది ఉంటుంది. మామూలుగా ఇప్పుడు కొత్తగా మోడల్స్ వస్తున్నాయి కదండి, సాఫ్ట్ అవన్నీ వచ్చేసరికి అవి కొంతకాలం ఉంటాయి, కొంతకాలం రిపేర్ వర్క్లు వస్తాయి. ఇదైతే మనకి లైఫ్ అనేది. అలాగే మనం వేసే ఫ్రేమ్ కూడా టేక్ ఫ్రేమ్ కాబట్టి బాగుంటుంది. కొంతమంది నువ్వుతోనే చేసేస్తారు ఫ్రేమ్స్ కూడా, మనం వచ్చేసరికి ఓన్లీ టేక్ ఫ్రేమ్ వాడతాం ఎక్కువ శాతం. ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడు హెచ్డిఎంఆర్ తీసుకొని హెచ్డిఎంఆర్తో మనం అప్పుడు ఫ్రేమ్ చేసుకోవచ్చు, బాగుంటుంది హెచ్డిఎంఆర్తో. కింద మేకుందా చూసావా?
ఇకైతే మనం డోర్స్ అన్నిటికి ఇంచెస్ అయితే కట్టేసామండి మొత్తం అన్నీ. అలాగా ఇవన్నీ మనం గమ్ రాసి మనం ఫిక్సింగ్ అయితే చేస్తాం అన్నమాట. బొందులన్నీ అన్ని డోర్లు అన్నిటికి కట్టేసాం. దగ్గరగా మనకు మొత్తం 44 డోర్లు వచ్చినాయి. 44 ఇక్కడ ఒక 5 డోర్లు వస్తాయి. 5 అంటే ఇక 49 డోర్లు కరెక్ట్గా ఓవరాల్గా. ఇవైతే ఇప్పుడైతే మనం డోర్లు బొందులు బిగించి ఇప్పుడైతే మనం ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇవన్నీ ఒకసారి అంటే ఒక సింగిల్ స్క్రూ వేసి అన్ని చెకింగ్లు చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఈ బద్దీ అంత గాడి పెట్టుకోవాలి. ఈ గాడి మన చుట్టూ ఈ గ్యాప్ అనేది మన చుట్టూ పెడతాం అనమాట. ఇవన్నీ కొద్దిగా ఎడ్జెస్ అవన్నీ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం. ఆ ఎడ్జెస్ కట్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇప్పుడు సింగిల్ స్క్రూ వేసాం కదండి, ఇవన్నీ ఇప్పుడు అన్ని కరెక్ట్గా అన్నీ ఒక కొలత ప్రకారంగా అన్నీ గీసేసుకుంటాం అనమాట. గీసేసుకొని అన్నీ తీసి ఇక కటింగ్లు చేస్తాం. ఎడ్జెస్ ఎక్కువ ఉన్నాయన్నీ కటింగ్లు చేసుకుంటాం. చిన్న బిట్ వేసుకోపోయావా? ఉన్నాయి ఇంకా. దీనికి ఒక్కదానికి అనుకుంటా సరిపోద్ది. మళ్ళీ పక్కదే లేదు లేదు, అది ఎక్స్ట్రా ఉంటుంది. 29.5 ఉంటుంది అది. ఇంకా ఈ కబర్ స్టార్ట్ చేసాం ఇప్పుడే. ఇంకా ఇవన్నీ ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి అన్నీ. అలాగే ఆ చివరిలో వచ్చేసరికి డమ్మీలు చేసుకోవాలి. ముందు ఈ ఫిక్సింగ్ చేసి ఓడదీసి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుని అప్పుడు డమ్మీలకి వెళ్ళిపోతాం. డమ్మీలు అన్నీ వరుసగా లైన్గా ఒకసారి డమ్మీలు చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. ఇవి కూడా ఇప్పుడు తలుపులు బిగించుకోవాలి. అంటే వీటికి కొన్ని ఇంచెస్ అయితే తగ్గినాయి. అంటే మళ్ళీ లెక్క పొరపాటు పడటము, మరి మనోడు ఇవ్వడమో తక్కువ ఇచ్చాడు. ఈ 2 రోజులు కూడా మనం అన్నీ రెడీ చేసాం. ఇంచెస్ అయితే కట్టుకోవాలి. మన దగ్గర ఉన్నాయి 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ సాలవు కాబట్టి ఇంకా మనం తర్వాత బిగించాలి. రేపు మార్నింగ్ వచ్చి తెచ్చుకొని బిగించుకోవాలి. రేపు ఫ్రంట్ వచ్చేసరికి బ్లాక్ వచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి వైట్ వచ్చింది అనమాట. అయిపోయిందా? దగ్గరికి తలుపు అట్లేదా? తలుపు దగ్గరికి వదిలే. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా మనం అన్నీ బిగించుకోవాలి. ఇవన్నీ అలాగే ఈ కిచెన్లో వచ్చేసరికి 2 ఫ్రేమ్లు చేయాలి. అవి కూడా గీసుకొని ఇవి కూడా ఫిక్సింగ్ చేసి వీటికి కూడా డోర్లు కటింగ్ చేయాలి. ఇకైతే మన వాళ్ళు అయితే డోర్లు పెడుతున్నారు. ఇంకా నేను బొందులన్నీ ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇంక ఈ 2 ఫ్రేమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పే కదండి, అవి అయితే మనం గీస్తున్నాం. ఇవి వచ్చేసరికి మనకి టేక్ ఫ్రేమ్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి కిచెన్లో 2 ఫ్రేమ్స్ బ్యాలెన్స్ ఉండిపోయినాయి కండి. ఇక ఈ ఎల్ ఫ్రేమ్ అయితే నేను రెడీ చేస్తున్నాను. కోసాలు బెజ్జాలు గీసాను. ఇవి అయితే కోసాలు పెట్టేసి ఇంకా బెజ్జాలు కొట్టి ఫ్రేమ్స్ దగ్గర వేసుకోవాలి. ఇంకా మన వాళ్ళు ఆల్రెడీ ఈ పై డోర్లు కూడా బిగించి తీసామన్నాను. బిగించి తీసారు మన వాళ్ళు. ఇవేమో అలా ఉంచమన్నా, కిందే కదా తర్వాత తీసుకుందాము అని చెప్పి అన్న. ఇంకా అలాగే ఇటు కూడా ఇవి కూడా బిగించారు. ఇక కింద వచ్చేసరికి రన్నింగ్ పెట్టమన్నారు. మంచం ఏమైనా తగిలిద్దని చెప్పి రన్నింగ్ పెట్టమంటే ఇంక అయితే రన్నింగ్ పెట్టాలి మనం. అద్దాలు కానీ రైల్వే షీట్ కానీ పెడతాను. రైల్వే షీట్ పెట్టేద్దాం సురేష్, కలిసిపోద్ది ఎలాగో. ఇది కూడా తేడా ఉందా? గీసావా? అది గీసుకొని ఇటు ముఖం మందం గీసావా? ఇటేమో 5 గీసుకున్నావా? అంతే. ఓకే ఓకే. ఇంక ఇవి కూడా మన వాళ్ళు బిగిస్తారు. సేమ్ ఇటుపక్క కబోర్డాను ఇటుపక్క కబోర్డ్ 2 ఒకటే అనమాట. 2 ఒకటే మోడల్. ఇదైతే పైన బిగిస్తున్నాడు. బిగించి ఒకటి తీసేస్తున్నాడు అనమాట. మొత్తం ఎల్లో. ఇవి వచ్చేసరికి 10 డోర్లు, 4 ఈ 6 డోర్లు అనమాట.
ఇకైతే ఈ పైన అన్నీ ఫిక్సింగ్ చేసి అన్నీ ఓడ తీసారండి. కనుక ఇంకేంటంటే ఇంకా ఈ కిచెన్లో కింద ఎల్లో ఒక 4 డోర్లు, పైన 4 డోర్లు ఇవి అయితే ఫిక్సింగ్ చేసుకోవాలి. ఇంక ఈ రోజుకైతే ఇంతవరకు వర్క్ అయితే చేసాం. ఇంకా రేపు మార్నింగ్ వచ్చి అవి కూడా అన్నీ బిగించి ఓడ తీసేసి ఇంక ఇవి కూడా మొత్తం అన్నీ గీసేసుకొని ఇవి కూడా ఓడ తీసేసి ఈ కింద ఉన్న ఈ కబోర్డ్స్ ఇదైతే ఈ వర్క్ అయితే ఇంతవరకు అయితే చేసాం ఈరోజు. ఈ రోజుతో ఇంతవరకు వర్క్ అయితే అయింది మనకి ఇక్కడ వర్క్ అనేది. రేపైతే మ్యాక్సిమం అన్నీ ఓడ తీయడం, కటింగ్లు చేయడం రేపు అయిపోద్ది. ఇంకేంటంటే పాలిష్కోవాలి. పాలిష్ ఏంటంటే రేపు శనివారం కదండి, ఇక పాలిష్ అయితే ఇంకా మరి సోమవారం కానీ మంగళవారం కానీ మనోడు వస్తాడు. మనోడు వస్తే ఒక 2 రోజులు ఉంటుంది వరకు ఆ వర్క్ చేసుకోండి. మనోడిది కూడా అయిపోతే మనది ఇంకొక రోజు 2 రోజులు ఉంటుంది అంతే మ్యాక్సిమం ఫినిషింగ్ వర్క్ వచ్చేసరికి. ఇక మేము కూడా ఇవన్నీ సామాన్లన్నీ సదిరేసుకొని ఇక నేను కూడా కోసాలు పెట్టేశాను. వచ్చేసి ఇంకా రేపు అయితే ఇక ఫ్రేమింగ్ అనేది తయారు చేస్తారు. రేపు ఈ సామాన్లన్నీ సదిరేసుకొని ఇంకా మనం కూడా బయలుదేరిపోతే ఇంకో దగ్గర పెట్టండి సామాన్. ఇక ఇదండి ఈరోజు వర్క్ అయితే అయింది. ఇంకా కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. ఏమన్నా చిన్న వర్క్లు ఏమైనా ఉన్నా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే నా ఛానల్లో కూడా నా నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ నెంబర్ చూసి మీరు కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేసి ఏం పర్లేదు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఇక అలాగే మీకు కూడా తక్కువ బడ్జెట్లో మనకి కబోర్డులు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకి తక్కువ బడ్జెట్లో ఏ రేంజ్లో అయితే మనకి చీప్ అండ్ బెస్ట్లో అంటే గట్టితనం ఉంటుంది, అలాగే షీట్ కూడా పాడవకుండా ఉంటుంది. అలాగే ఏ వర్క్ ఎలా చేసుకుంటే బాగుంటుందండి అనేది నేను మీకు చెప్తాను. బై బై ఫ్రెండ్స్.